నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈరోజు విషాద ఘటన చోటు చేసుకుంది. అందరినీ కూడా శోక సముద్రంలో వేసి ఈరోజు మా మత్స్యకారు సోదరులు చేపల వేట నిషేధమైనప్పటికీ కూర కోసం సముద్రపు ఒడ్డుకి వెళ్ళి చేపలు వేటాడుకునే టైంలో విపరీతంగా వచ్చిన గాలి వాన కారణాల వల్ల సముద్ర అలలు స్ప్రింగ్ అయ్యి నలుగురు గల్లంతవడం జరిగింది. అందులో రెండు బాడీలని ఈరోజు ఒడ్డుకి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మిగతా ఇద్దరు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నాం. వారిని కూడా తొందరగానే వారిద్దరు కూడా ఈత కొడుతూ సముద్రంలో ఉంటారన్న ఆశతో మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఇది మా అందరికి కూడా ఒక బాధాకరమైన దిగ్భ్రాంతిని కలిగించేటువంటి సంఘటన. తప్పకుండా ఈ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుంది. ఆ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం నుంచి వారికి ఎక్స్గ్రేషియా వచ్చేటట్టుగా కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా మత్స్యకారు సోదరులకు తెలియజేస్తూ ఒక విషాద సంఘటన అందరినీ కూడా దిగ్భ్రాంతం చేసి ఈరోజు నిజంగా కూడా మా మత్స్యకారు సోదరులు హృదయాల్లో ఒక పడబాగ్యం నింపినటువంటి ఈ సంఘటన నిజంగా కూడా చాలా విచారకరమైనటువంటి సంఘటన. ఈ సందర్భంగా నేను కూడా కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని సందర్శించడం, బాడీలను కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్కి ఎవరైతే చనిపోతారో పోస్ట్ మార్టం చేసేదానికి లేదా బంధువులు వచ్చేంత వరకు ఇబ్బందిగా ఉంటే అందుకోసం కూడా కొత్తగా కూడా ఇక్కడ ప్రేజర్లు కూడా ఏర్పాటు చేశాం. నిజంగా ఇది ఒక బాధాకరమైన సంఘటనగా తెలియజేస్తూ ఆ కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం.